గులాబ్ జామ్ చేయనా? ఓకే. గులాబ్ జామ్ అంటే ఎప్పుడు రౌండ్‌గానే చేయాలా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనిక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాకెట్‌లో ఉన్న పిండి మొత్తం ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. దీంట్లో మనం కాచి చల్లార్చుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలనమాట. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టేయాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం లోతుగా ఉన్న గిన్నెలో 1.5 కప్పు షుగర్‌కి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఏసుకోవచ్చు. తక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా కలిసాక దీంట్లో ఒక స్పూన్ వరకి ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత నానబెట్టిన పిండి అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఇలా ఆయిల్‌ని అప్లై చేసి మరొకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోంచి కొంచెం కొంచెంగా పిండినైతే డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలనమాట. ఇది మరి పల్చగా ఉండాలి. మందంగా ఉండకూడదు. ఇలా మొత్తం అంతా రోల్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత వీటిని ముద్దలాగా చేసి మనం మళ్ళీ వాడుకోవచ్చు అన్నమాట. పిండిని మళ్ళీ మనం ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత మనం వెడల్పుగా ఉన్న సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి క్రోషన్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఎడ్జెస్ ఊడిపోకుండా ఉండాలంటే వాటర్తో కొంచెం తడి చేసుకోండి. సో ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గులాబ్ జాములను అయితే లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలన్నమాట. మంట హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కాల్చుకోవాలి. తర్వాత నేను కొంచెం పిండి మిగిలితే ఇలా కొంచెం బాల్స్లా చేశాను అనమాట. ఇవి వేడిగా ఉన్నప్పుడే మన పాకంలో అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచితే మంచిగా కూల్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీరు తప్పకుండా మీ పిల్లలకైతే ఒకసారి ఇలా డిఫరెంట్ షేప్‌లో అయితే చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా పెద్దోడికి పెడుతుంటే మా చిన్నోడైతే ఎంత ఆశగా చూస్తుండే వాడికి పెడతానేమో అని. మా పెద్దోడికైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. ఇంకా ఫైనల్‌గా మా చిన్నోడికి కూడా కొంచెం పెట్టాను అనుకోండి. బాగుంది అని చెప్పడం రాకపోయినా యాక్షన్స్‌తో అయితే బాగుంది అని అయితే చెప్పాడు. చాలా నచ్చింది. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంతకీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.